హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ సారీ 3355. సో చాలా రోజులైంది కదా, ఆల్మోస్ట్ ఐ టుక్ అ బ్రేక్ ఆఫ్ 2 weeks. ఎందుకు అంటే మధ్యలో నా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఉండే అండ్ ఎగ్జామ్ అయిపోగానే నేను అరుణాచలం ట్రిప్కి వెళ్ళిన. సో ఆల్ ఫుల్ బిజీ, అందుకే నేను తీసుకోలేకపోయినా అనమాట రీడింగ్స్. అండ్ ఫ్రమ్ పాస్ట్ 2 days నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నాను. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళకి రిప్లైస్ ఇస్తున్నాను, రీడింగ్స్ కూడా ఇస్తున్నాను. సో ఈరోజే ఆఫ్టర్ 2 weeks బ్రేక్ ఈరోజే యూట్యూబ్లో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. 2025 ఎలా ఉంటుంది మీకు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇఫ్ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయండి. ఎంత ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తే అంత యాక్యురేట్గా మీకు నా మెసేజెస్ అనేవి రెజనేట్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను మీకు యాజ్ యూజువల్గా 2 piles పెట్టాను. ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ పైల్లో ఉంటే, లైక్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ పేజ్లో ఉన్న నంబర్లో ఉంటే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 and 30. ఇన్ కేస్ మీ నంబర్ ఈ పైల్లో ఉంటే ఈ పైల్ చూస్ చేసుకోండి. అండ్ మోర్ దాన్ 2 piles కూడా చూడొచ్చు. లైక్ ఈ పైల్లో మీది చూసుకొని ఈ పైల్లో మీ పార్ట్నర్ది కూడా చూడొచ్చు. నో రెస్ట్రిక్షన్స్. అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు, ఎవరైనా చూడొచ్చు. అండ్ ఫీమేల్స్ చూడొచ్చు. అండ్ టైం ఫ్రేమ్ మాత్రం మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి రెసొనేట్ అవుతుంది. ఇప్పుడు 2025 రాకముందే నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో చూడొచ్చు, అయినా మెసేజెస్ రెసొనేట్ అవుతాయి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. అండ్ ఇంకా కొంతమందికి నేను రిప్లై ఇవ్వలేదు. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్లో ఎనర్జైజింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ తీసుకుంటున్నాను. న్యూ ఇయర్ ఆఫర్స్ ఇంకా పెట్టలేదు, ప్రాబబ్లీ పెడతాను. అండ్ యా, న్యూ ఇయర్ రీడింగ్స్, క్యాండిల్ స్పెల్స్, స్పెల్ జార్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్, హీలింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ యా, ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ టెక్స్ట్ టు మై వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్. మై టీమ్ విల్ క్యాచ్ అప్ విత్ యూ. అండ్ యా, చాలా కొత్త స్టాక్ వచ్చింది. లైక్ బ్రేస్లెట్స్, సిల్వర్ రుద్రాక్ష బ్రేస్లెట్ ఉంది. ఐ విల్ షో యూ, వెయిట్. ఇవన్నీ రింగ్స్, న్యూ స్టాక్ రింగ్స్. అండ్ సిల్వర్ రుద్రాక్ష బ్రేస్లెట్, ఆన్ గోయింగ్ ట్రెండ్. 5 ముఖి రుద్రాక్ష, ఇది ప్యూర్ సిల్వర్, డిఎం ఫర్ కాస్ట్. ఇది ప్యూర్ సిల్వర్ బ్రేస్లెట్ ఉంది, మాల కూడా ఉంది ఒకటి. చాలా బాగుంది. ఈ రుద్రాక్ష స్పెసిఫిక్, ఐ మీన్ ఈ అథాంటిసిటీ మాత్రం నాకు చాలా నచ్చింది. అందుకనే నేను పీసెస్ సపరేట్గా ఆర్డర్ చేపించి తెప్పించుకున్నాను అనమాట. చాలా న్యూ పీసెస్ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ న్యూ కరుంగలి మాలాస్ కూడా ఉన్నాయి. ఇదంతా న్యూ స్టాక్ అనమాట. కరుంగలి మాల విత్ సర్టిఫికేషన్ ఉంది. చాలామంది సర్టిఫికేషన్ అడుగుతున్నారు కదా. కరుంగలి మాల ఉంది, కరుంగలి బ్రేస్లెట్ ఉంది విత్ సర్టిఫికేషన్ అవైలబుల్. చాలా కొత్త స్టాక్ వచ్చిందండి. ఒకసారి మీరు మెసేజ్ చేయండి, పింగ్ చేయండి. డిసెంబర్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆఫరే మీకు అప్లై చేసి చెప్తారు మా టీం వాళ్ళు. బట్ యా, డోంట్ మిస్ దిస్ బికాజ్ నేను ఓన్లీ లిమిటెడ్ వే తెచ్చాను జస్ట్ ఫర్ దిస్. ఇది ఆరా బూస్టర్ కూడా ఉంది. ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో, యోగా చేస్తున్నారో, దే కెన్ టేక్ దిస్ ఆరా బూస్టింగ్. చాలా బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ ఇది. అంటే ఇలా ఇప్పుడు నేను రీడింగ్ చేస్తున్నాను అనుకోండి, నా సైడ్కి ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఈ ఔరా బూస్టర్ మీ దగ్గర ఉన్నంత వరకు మీ సరౌండింగ్స్ అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ బ్రాస్ ఆర్ కాపర్ అనుకుంటా. అండ్ యా, మిగిలినవన్నీ ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు నా చేతి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీకు వీడియోలో చూపించిన అనమాట. యా, ఓకే, ఇది క్రిస్టల్స్ గురించి. అండ్ యా, మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ ద అప్డేట్ అనమాట.
అండ్ ఫ్రమ్ నౌ యాక్టివ్గా ఇన్స్టాగ్రామ్లో వీక్లీ ప్రిడిక్షన్స్ పోస్ట్ చేస్తాము. లైక్ 25 years స్టార్టింగ్ నుంచి వీక్లీ ప్రిడిక్షన్స్ పోస్ట్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కూడా చేస్తాము. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యాన్యువల్ రీడింగ్ రేట్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాము. ప్లీజ్ డూ కాంటాక్ట్ విత్ ద టీమ్, వాళ్ళు చెప్తారంతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి. సారీ, నాకు కాల్ వచ్చింది. ఓకే, సో యా, కమింగ్ టు ద రీడింగ్. 2025 ఇయర్ జాన్ టు డిసెంబర్ 2025 ఎలా ఉంటుంది, హోల్ 2025 ఇయర్ ఎలా ఉంటుంది మీకు అనేది త్రూ టారోలో మనం చూద్దాము. అయినంత వరకు నేను ఎవ్రీథింగ్ ఐల్ కవర్, పర్సనల్, ప్రొఫెషనల్ గైడెన్స్ ఏంటి, దేని మీద మీరు ఫోకస్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ దేని జోలికి వెళ్ళొద్దు, దేని జోలికి వెళ్ళాలి, ఇలా ఓవరాల్ ఇయర్లో నేను మీకు చెప్తాను. పాజిటివ్స్ చెప్తాను, నెగిటివ్స్ చెప్తాను, బట్ నా రీడింగ్లో ఏది కనిపిస్తే అది మాత్రమే చెప్తాను. షుగర్ కోటింగ్ అస్సలు ఉండదు. నేను నార్మల్ రీడింగ్స్లో కూడా అంతే, అవుతుంది అంటే అవుతుంది అని మాత్రమే చెప్పగలను. ఓకే, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి అదేంటి మ్యామ్ ఇలా చేసేసారు అని మాత్రం ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఓకే, కమింగ్ టు ద రీడింగ్. ఫస్ట్ విల్ చెక్ పైల్ 1. పైల్ 1కి మీకు 2024 ఎలా ఉంటుంది అని మాత్రం చెక్ చేద్దాం. 1 minute. So pile number 1, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31. Pile number 1 మీకు 2025 హోల్ ఇయర్ ఎలా ఉంటుంది, మీరు దేని మీద ఫోకస్ చేయాలి. వావ్, దేని మీద ఫోకస్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ కార్డ్ ఇస్ సూపర్. మీ పైన 1, 3, 5, 7, 9, 11. సూపర్, మీరు 5th చక్ర మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ద ఫస్ట్ కార్డ్ ఈజ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్, అండ్ సెకండ్ ఉమెన్ హోల్డింగ్ అ హార్ట్. ఎవరైతే ఈ రీడింగ్ మెన్స్ ఆర్ మేల్స్ చూస్తున్నారో వాళ్ళకి ఫీమేల్స్ ఆర్ సింగిల్స్ ఉన్న వాళ్ళు మింగిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 4th చక్ర. ఓకే ఓకే, ఇంకో 2 కార్డ్స్ ఇద్దాము. ఐ ఫీల్ ఎనర్జీ ఈజ్ మిస్సింగ్. రైట్, ఇది డోర్ టు ద పర్సనల్ హ్యాపీనెస్. ఎస్, యాంగ్జైటీ. 4th చక్ర, ఇది ఇందాక కూడా వచ్చింది, ఇఫ్ యూ కుడ్ సీ. సో మోస్ట్లీ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు ప్రతి చిన్నదానికి. నెక్స్ట్ ఇయర్ ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ మీ హ్యాండ్లో ఉన్న ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడం నేర్చుకోవాలి మీరు నెక్స్ట్ ఇయర్. ఓకే, ఎవరైతే ఆర్ట్, ఫ్యాషన్ డిజైనింగ్, క్రియేటివిటీ ఆర్ ఏదైనా మీ హ్యాండ్స్తో చేసే, మీ బ్రెయిన్తో యూజ్ చేసే మీది క్రియేటివిటీ ఉంటే ఆ ఫీల్డ్లో మీకు ఎక్కువగా బాగుంటుంది. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారో అవి నెక్స్ట్ ఇయర్ 100% ఫుల్ఫిల్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మెజిషియన్ అండ్ మిర్రర్. ఓకే, అండ్ వి విల్ చెక్ ఫ్రమ్ దిస్ కార్డ్ యాజ్ వెల్. మేజర్లీ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ మేనిఫెస్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయండి. ఈ ఇయర్లో మీరు చాలామంది 2-3 years నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా అవి ఫుల్ఫిల్ అవ్వలేకపోవచ్చు. అవి అప్కమింగ్ ఇయర్లో ఫుల్ఫిల్ అవుతాయి. whole year for 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 22. Year. Okay. Page of Wands, 3 of Wands, 7 of Swords, 5 of Pentacles, King of Cups, 10 of Cups. Okay.
సి మేజర్లీ నెక్స్ట్ ఇయర్ పైల్ నెంబర్ 1 మీరు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడే ఇస్తాము అని చెప్పినా కానీ మీరు ఇవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం పనులు తొందరగా అయిపోవాలి, తొందరగా నాకు ఆన్సర్ రావాలి, తొందరగా అన్న అయిపోవాలని అనుకోవద్దు. అండ్ హెల్త్ మీద చాలా ఫోకస్ పెట్టండి. ఫ్యామిలీ అటాచ్మెంట్స్, ఫ్యామిలీ కనెక్షన్స్ బాగుంటాయి. ట్రావెలింగ్ ఉంది, గ్రోత్ అండ్ నరిష్మెంట్ ఉంది మీ కెరియర్ ఫీల్డ్లో. మోస్ట్లీ కెరియర్ చాలా బాగుంటుంది మీకు. పర్సనల్ లైఫ్లో కొంచెం యాంగ్జైటీ, కొంచెం లెట్ గోస్ ఉంటాయేమో, కానీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో పైల్ నెంబర్ 1కి చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవరైతే మేల్స్ ఉన్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ క్రియేటివ్ ఇండస్ట్రీ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మోడల్ ఇండస్ట్రీ కానీ నుంచి అయితే డెఫినెట్లీ మీరు రీయునైట్ అవుతారు. అండ్ ఆర్ మీరు ఇలాంటి పర్సన్ని మీట్ అవుతారు ఇన్ ద అప్కమింగ్ ఇయర్. అండ్ ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో మీరు ఈ కింగ్ ఆఫ్ కప్స్ని మీట్ అవుతారు, హూ ఈజ్ వెరీ ఎమోషనల్, వెరీ అటాచ్డ్, సెన్సిటివ్. యా, ఆర్ ఫ్యామిలీయే మీకు తీసుకుని రావచ్చు ఈ ప్రపోజల్. ఐ కెన్ సే సింగిల్స్ విల్ మీట్. బట్ ఐ ఫీల్ కొన్ని మేజర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్సే ఉన్నాయి. సి అయినా ఎలా అయినా నేను మంత్లీ రీడింగ్ ఇస్తాను కదా, డోంట్ వరీ ప్లీజ్ గైడ్. జస్ట్ పర్సంటేజెస్ ఎంతవరకు ఇయర్ బాగుంటుంది అని. ఇక్కడ 7 of Swords కూడా వచ్చింది. ఏదది ఇట్లా ఉల్టా వచ్చింది. ఇది తీసుకుంటా, ఇది తీసుకుంటా, ఇది మాత్రం తీసుకోను, అవి ఒకటేసారి పడ్డాయి. వావ్సి మీ కెరియర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సేమ్ 7 of Swords, తొందరపడకండి. ట్రావెలింగ్ 6 of Swords, 3 of Wands, traveling cards. Sun is a very good growth, promotions, hike, improvement. As I told you, మీరు మీ పార్ట్నర్ని మీట్ అవుతారు అని. కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కార్డ్స్. ఓకే, అండ్ ప్లీజ్ గైడ్ వాట్ ఆర్ ఆల్. ఇవి ఓన్లీ మేజర్ మెసేజెస్ అండి, 100% అక్యురేట్గా ఉంటాయి. నేను ఏది డ్రాగ్ చేసి చెప్పను, ఏ వస్తే అవి మాత్రమే చెప్తాను. రైట్, ఓకే. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో జాగ్రత్త, కొంచెం మేజర్ డిస్టర్బెన్సెసే రావచ్చు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ థర్డ్ పార్టీ. ఫైనాన్షియల్లీ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు మేల్ పర్సన్ అయితే ఫైనాన్షియల్లీ ఇంకా బాగుంటుంది. ఇఫ్ యూ కుడ్ సీ బాటమ్ ఆఫ్ ద డెక్, ఈ డెక్ బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి టవర్ కార్డ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను షఫల్ చేసినప్పుడు ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది, విచ్ మీన్స్ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్లీ చీటింగ్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నట్టే చేసి లాస్ట్ మూమెంట్లో ప్లేట్ తిప్పడం కానీ, ఇలాంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంది. గొడవలు యా మోస్ట్లీ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్తున్నాను కాబట్టి మీరు అన్నీ ముందే గ్రాబ్ చేసుకుంటే చాలా బెస్ట్. నాకు రీసెంట్లీ చాలా ఒక 2-3 మెంబర్స్ మెసేజ్ చేసి ఉంటారు, మ్యామ్ మీరు చెప్పినప్పుడు మేము జెమ్ స్టోన్ ఈ ఫింగర్కి పెట్టుకోలేదు కానీ మేము బయట అడిగితే ఇదే చెప్పారు అని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు అంటారు, మీరు చెప్పినప్పుడు నేను వదిలేసి ఉంటే ఈ కనెక్షన్ బాగుండేది, ఇప్పుడు నేను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను, నేనే సఫర్ అవుతున్నాను అని ఇంకొకరు అంటారు. సో నేను చెప్పినప్పుడు మీరు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ సైడ్ నుంచి మెసేజ్ అనేది అయితే వస్తుందండి. ఓకే, సో నేనేమంటున్నా, నేను చెప్పిందే జరుగుతుంది, నేను దేవతనని అనట్లేదు. జస్ట్ ఒక గైడెన్స్ లాగా ఇది చూడండి, ఇక్కడ ఒక కన్నేసి ఉంచండి అని చెప్తున్నా. చీటింగ్కి ఛాన్సెస్ ఉన్నాయి, ప్లేట్ తిప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ మీతో బాగున్నట్టు యాక్ట్ చేసి మళ్ళీ ఏదైనా చేయొచ్చు. సో ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచండి. ప్రొఫెషనల్ లైఫ్కి ఏం టెన్షన్ తీసుకోకండి. మీరు అనుకున్నట్టు సక్సెస్, ప్రాస్పెరిటీ, హైక్, ప్రమోషన్, న్యూ జాబ్ ఆపర్చునిటీస్, అబ్రాడ్ ట్రావెలింగ్ అంతా ఉంది నెక్స్ట్ ఇయర్ మీకు ఫైల్ నెంబర్ 1కి. బట్ పర్సనల్ లైఫ్ అంతగా బాగాలేదు. సో అక్కడ ఫోకస్ చేయండి. ఓకే, థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ తప్ప నాకు ఇంకేం కనిపించట్లేదు. దీనివల్ల మీకు యాంగ్జైటీ సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల ఈ హాస్టలైటిస్ అంటే
టేక్ ఎన్ యాక్షన్ తీసుకునే కార్డ్ అది. ఓకే, దానికోసమే మేనిఫెస్టేషన్స్ చేస్తే ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పాం. అండ్ సమ్వేర్ హౌ ఈ యాంగ్జైటీ వల్ల 5 of Pentacles ఈజ్ ఆల్సో అన్ హెల్త్ కార్డ్. హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది బాగా. ఓవరాల్లీ 2025 ఇస్ అన్ రోలర్ కోస్టర్ ఫర్ యూ. ఎంత పర్సెంట్ బాగుంటుంది అంటే నేను 50-50 అనే చెప్పగలుగుతాను. బికాస్ ప్రొఫెషనల్ లైఫ్ మనకి ఎంత ఇంపార్టెంటో పర్సనల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ 100/100, ఇట్స్ వెరీ గుడ్. పర్సనల్ లైఫ్లో మాత్రం మీరు చాలా గట్టిగా తట్టుకునేటట్టు ఉండండి. పర్సనల్ లైఫ్ కూడా బాగుంది, మరీ బాగాలేదు అని చెప్పట్లేదు. బట్ కొన్ని చూసుకోండి, మనోళ్ళే కదా అట్లా చెయ్యరు ఇట్లా చేయరు అని మీరు అనుకోకండి. ఓకే, పర్సనల్ లైఫ్లో మీకు 70% బాగుంది. అండ్ హెల్త్ వైజ్గా మీకు 80% బాగుంది. ఓకే, 4th చక్ర మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మెడిటేషన్ వాళ్ళు మెడిటేషన్ చేయండి. 4th చక్ర ఇన్ ద సెన్స్ 1 2 3 4 ఇది రోజ్ క్వార్ట్స్తో మెడిటేషన్ చేయండి. ఓకే, ఇక్కడ ఎనర్జీలో కూడా డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి హీల్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ. బట్ ఆ జర్నీ కొంచెం ఉంది, ఇంకా కొంచెం నేర్చుకునేది ఉంది, లెసన్స్ నేర్చుకునేది ఉంది. అప్పటి వరకు మనం ఆగాలి. ఓకే, అట్ ద సేమ్ టైం మూనాలజీ గైడెన్స్ ఏంటి అని చూద్దాం. మ్యాక్సిమం నేను కవర్ చేసేంత మట్టుకి నేను కవర్ చేసిన. ఓకే, అండ్ మీన్ వైల్ నేను అయినా ఎవ్రీ మంత్ది గైడెన్స్ ఇస్తాను కదా, అప్పుడు చూద్దాం. ఇది ఓవరాల్గా కదా, అందరికీ 100% రిజనేట్ అవుతుందని చెప్పను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 99.8% ఇలాగే ఉంటుంది. పర్సనల్ లైఫ్కి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ముందు జాగ్రత్త పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో కాదు, పర్సనల్ లైఫ్లో ముందు జాగ్రత్త పెట్టండి. పర్సనల్ లైఫ్ని ఎక్కువగా కేర్ చేయండి నెక్స్ట్ ఇయర్. సూపర్, యు ఆర్ గుడ్ ఎనఫ్. ఓకే, ఈ గైడెన్స్ కార్డ్సే మీకు చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది తెలుసా. అ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్, win and win outcome forecast is there, luck is on your side, take time to breathe out, a personal issue reaches resolution. నెక్స్ట్ ఇయరే మీ పర్సనల్ ఇష్యూకి రిజాల్వేషన్ ఉంటుంది. ఓకే, బట్ స్టిల్ అది తట్టుకునే అంత స్ట్రెంగ్త్ మీలో ఉండాలి డెఫినెట్లీ. ఇప్పుడున్న ఇష్యూస్ అన్ని నెక్స్ట్ ఇయర్లోనే మీకు, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, ఒక 2-3 monthsలో సార్ట్అవుట్ అయిపోతుంది ఈ పర్సనల్ ఇష్యూ. బట్ స్టిల్ మీరు అలర్ట్గా ఉంటేనే కదా మీరు గ్రాప్ చేయగలరు. అరే ఇది చెప్పింది ఇలా అవుతుందా అని చెప్పి. సో అందుకు హెల్త్ వైజ్గా ప్రాబ్లం ఏం లేదు, వెల్త్ బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్ అయితే అసలు క్వశ్చన్స్ ఏం లేవండి. మీ మైండ్లో ఏ క్వశ్చన్ ఉన్నా ఇట్స్ అన్ ఎస్ కార్డ్. ప్రొఫెషనాలిటీలో చాలా బాగుంది. విల్ చెక్ ఏంజల్ గైడెన్స్. టేక్ యాక్షన్. 3 cards బదులు మీరు అనుకున్నవన్నీ అవుతాయి at a perfect timing. ఓకే, if you could see the angel cards, there's something better, take an action. ఇక్కడ పెడితే కనిపిస్తుందా? ఓకే, డోంట్ స్టాప్, ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఆపర్చునిటీ. ఓకే, ఎస్. ఇది గైస్ మీ రీడింగ్. 2025 విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ. కానీ కొంచెం ఆ 3 to 4 months కొంచెం ఫోకస్డ్గా ఉంటే చాలా బాగుంటుంది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎవ్రీథింగ్ మీకు ఏం కావాలి అనేది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. అది మ్యారేజ్ అయినా,
ప్రొఫెషనల్ లైఫ్ అయినా, లేకపోతే ఇంకేదైనా, లేకపోతే ఎంతైనా లాటరీ అయినా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూజువల్లీ పైల్ నెంబర్ 1 వాళ్ళకి చాలా బాగుంది, కానీ 12 మంత్స్కి 12 మంత్స్ మంచిగా ఉండవు కదా. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. సో 3 మంత్స్ మీరు కొంచెం బ్రేక్ ఇవ్వండి. సో ఆ 3 మంత్స్లో పర్సనల్ లైఫ్ చాలా డ్రైన్ చేస్తుంది మిమ్మల్ని. గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ దిస్ రెజనేట్స్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేశాను, కొంచెం షేర్ చేయండి, బికాజ్ అసలు వ్యూస్ ఎలా ఉంటాయో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, బాయ్. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే నేను అప్డేట్స్ అనేవి అండ్ ఎందుకు రీజన్ ఏంటి 2 వీక్స్ పోస్ట్ చేయనందుకు ఇదంతా నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. ఒక్క 2 మినిట్స్ స్పేర్ చేసి అక్కడ చూడండి. న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా చెప్పాను. క్రిస్టల్స్ ఆల్రెడీ కొత్త వచ్చాయి స్టాక్. రుద్రాక్ష, కరుంగలి మాల అండ్ ఆరా బూస్టర్, ఇట్లా చాలా ఉన్నాయి. రుద్రాక్ష అయితే సిల్వర్, ప్యూర్ సిల్వర్. నేను టెస్ట్ కూడా చేయించుకోవచ్చు దానికి. కరుంగలికి సర్టిఫికేషన్ ఉంది. యూ క్యాన్, మాలా ఉంది, బ్రేస్లెట్ కూడా ఉంది, అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఆర్ దేర్. చాలా పెద్ద క్రిస్టల్స్, హై వెయిట్ ఆఫ్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఒక్కసారి చూడండి. అండ్ నౌ విల్ గెట్ ఇన్ టు ద రీడింగ్. సో రీడింగ్ టాపిక్ వచ్చి 2025 హోల్ ఇయర్ ఎలా ఉంటుంది ఇన్ అ వెరీ 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 ప్రిసైజ్డ్ వే. ఓకే, వెరీ యాక్యురేట్లీ. అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవి మాత్రమే చెప్తాను నేను, బికాజ్ నేను ఎవ్రీ మంత్ చెప్తున్నాను కదా. ఐ థింక్ దట్ గైడెన్స్ విల్ బీ గుడ్. ఇది ఏంటి అంటే, ఓకే అమ్మయ్య బాగానే ఉంది, ఓ వావ్, యూనో దెర్ ఆర్ పీపుల్ కొన్నిటికి గురించి వెయిట్ చేస్తున్నారు. పైల్ నెంబర్ 1 అయితే చాలా బాగుంది. సో అలాగే పైల్ నెంబర్ 2 ఏంటి అనేది చూద్దాము. మీ బర్త్ డేట్ ఇందులో ఉంటే ఈ పైల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోర్ దాన్ 2 పైల్స్ చూస్తా అంటే 2 పైల్స్ కూడా చూడొచ్చు. ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్కి మీరు నా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పింగ్ చేయండి. 2 డేస్ నుంచి నేను తీసుకుంటున్నాను, ఒక 1 వీక్ నేను బ్రేక్ ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే తీసుకుంటున్నాను. స్పెల్ జార్స్, అన్నీ క్యాండిల్ హీలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, సో నౌ pile number 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30 మీకు 2025 ఎలా ఉంటుంది అనేది రీడింగ్. సో గివ్ మీ అ మినిట్. Wow. Oh wow. The temple path. Yes, got it. సో చాలా మంది నెక్స్ట్ ఇయర్ చాలా స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ అవేకనింగ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, ఏంజల్ నంబర్స్ కనిపించడము, ఏంజల్స్ మీతో మాట్లాడడము, మెడిటేషన్, ఎక్కువ స్పిరిచువల్ ట్రిప్స్ చేయడము, యూనో దేవుడే డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఎక్స్పీరియన్స్ చేయడము, మీకు తెలియకుండానే అన్నిట్లో మీ ప్రెజెన్స్ ఉండడము, ఇది స్పిరిచువల్ వే, టెంపుల్ పాత్. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ ఇప్పటి వరకు ఈ ఇయర్లో ఏవైతే యాక్షన్ తీసుకోలేదో, సర్లే పోన్లే అని వదిలేసినవి కూడా మీరు నెక్స్ట్ ఇయర్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ అది యాక్షన్ మొమెంటంలోకి వస్తుంది. అండ్ మీకు 6th చక్ర ఆర్కేంజల్ని బ్యాలెన్స్ చేయండి. మెటాట్రాన్. ఓకే, 3, 4, 5, 6 సిట్రిన్. ఓకే, ఎవరైనా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటే సిట్రిన్ పెండెంట్ కానీ, సిట్రిన్ రింగ్ కానీ, లేకపోతే సిట్రిన్ పిరమిడ్ కానీ పెట్టుకొని మేనిఫెస్ట్ చేయండి. డోర్ టు స్పిరిట్. ఎస్, నేను ఇందాక చెప్పినట్టు స్పిరిచువల్ వేలో స్పిరిట్ గైడ్స్ మీతో మాట్లాడతారు. అండ్ ఎస్, ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ అ కాయిన్. ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో మీరు బాగా ఫైనాన్షియలీ చాలా అచీవ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మీకు పేషెన్స్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం, ఎందుకంటే థింగ్స్ ప్రతి దగ్గర డిలే అవుతూ ఉంటాయి. బికాజ్ యూఆర్ ఆన్ అ స్పిరిచువల్
పాత్ కాబట్టి. అండ్ ఫైనాన్షియల్ కాన్స్ట్రెంట్స్, ఇన్ కేస్ మీకు ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అవి రిలీజ్ అవుతాయి. ఇన్ కేస్ మీకు అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు అంటే జాగ్రత్త పడండి, నెక్స్ట్ ఇయర్ మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. హై అమౌంట్ ఆఫ్ లోన్స్ కానీ లేకపోతే సర్లే ఇది ఎంతసేపు కట్టేద్దాంలే అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే అది మళ్ళీ అలాగే ఉండిపోతుంది. ఓకే, సో కీవర్డ్స్ అయితే ఇవి. ఐ థింక్ కీవర్డ్స్లోనే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. ఫీమేల్స్ ఎవరైతే ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఆర్ట్, లేకపోతే బొటీక్, క్లాతింగ్, టైలరింగ్ ఆర్ మోడల్స్కి మీరు స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. అండ్ వావ్, ఓకే, ఫైల్ 1లో కూడా అదే వచ్చింది. ఫైల్ 2 2025, how will be file 2? Okay, 8 of cups, 8 of wands. Okay. Yeah. ఫైల్ 2 యాజ్ ఫస్టే చెప్పినట్టు మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే మిమ్మల్ని తొక్కేస్తారు. అది పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా. ప్రొఫెషనల్ లైఫ్లో డెఫినెట్లీ గ్రోత్ ఉంది, మీరు థింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారు అండ్ యూ విల్ గ్రో డెఫినెట్లీ. పర్సనల్ లైఫ్లోనే మీకు ఏదైతే ప్రాఫిటబుల్ కాదో, ఎక్కడైతే మీకు అర్థమవుతుంది అరే వీళ్ళు నన్ను యూజ్ చేసుకుంటున్నారు లేదా నా టాలెంట్ని వాడుకుంటున్నారు, నేను ఇట్లాంటివి షేర్ చేయొద్దు అని, అక్కడ డెఫినెట్లీ మీరు బౌండరీస్ సెట్ చేసేసి లెట్ గో చేయాలి. మీరు అక్కడ నుంచి ఆ నెగిటివిటీ నుంచి దూరం అయితేనే మీకు ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అండ్ మీరు చాలా వర్కీ లైఫ్లో బిజీ అయిపోతారు. ఫైరీ ఎనర్జీ, కొంచెం కోపం ఎక్కువగా వస్తుంది. అండ్ ట్రావెలింగ్ ఉంది, స్పిరిచువల్ జర్నీస్ ఉన్నాయి, లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్తో ట్రిప్స్ ఉన్నాయి, అబ్రాడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి అబ్రాడ్ ఉంది. అండ్ మోస్ట్లీ ఎవరైతే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారో డెఫినెట్లీ ఫుల్ఫిల్ అవుతాయి, బికాస్ ఇక్కడ మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ 8 ఆఫ్ కప్స్ ఇస్ మీరు ఏదో సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవ్వట్లేదు, అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, కమ్బ్యాక్ అయిపోవాలి అనేసి మీరు ఆలోచిస్తుంటారు. ఓకే, బట్ అక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలి అని నా ఫీలింగ్. మరి ఐ విల్ జస్ట్ చెక్. కరెక్ట్, వావ్. సి ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్స్ అబ్రాడ్కి. వరల్డ్ 2 ఆఫ్ వాన్స్ కూడా అబ్రాడ్ కార్డే. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో 3 ఆఫ్ వాన్స్ కూడా ట్రావెలింగ్ కార్డే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్స్ ఫర్ యూ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025. కాకపోతే మీకు ఒక కన్ఫ్యూజన్, యూనో ఆ విజన్ అనేది ల్యాక్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే మేజర్ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళు మేజర్లీ డెసిషన్ తీసుకుంటారు. అండ్ జాగ్రత్త, ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీరు బిజినెస్ చేయొచ్చు, పార్ట్నర్షిప్లో కూడా బిజినెస్ చేయొచ్చు, బట్ ఎవ్రీథింగ్ పెన్ అండ్ పేపర్ ఉండాలి. వాడు చెప్పాడులే, ఓకే నా పార్ట్నర్ చెప్పాడులే, ఇలా మాత్రం అనుకోకండి. ఓకే, అండ్ థింగ్స్ అనేటివి స్పీడ్గా అన్ఫోల్డ్ అవ్వాలి అని మీరు అనుకుంటారు, బట్ టైం వస్తేనే అవి అన్ఫోల్డ్ అవుతాయి. డోంట్ ఫోర్స్ దెమ్. ఫోర్స్ చేసి పెంట్ అయిపోద్ది మనం ఫోర్స్ చేస్తే. అండ్
గ్యాదరింగ్స్ ఉన్నాయి, ఎవరైనా రీయూనియన్ అవ్వాలి అనుకుంటే రీయూనియన్ ఉంది, ఫ్యామిలీ మీటింగ్స్ ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఉంది, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఫైనాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ బిజినెస్ పీపులే ఉన్నట్టున్నారు. జాబ్ వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ ఇట్స్ లైక్ అ నార్మల్ జాబ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చేస్తుంది, హైక్ ఉంది అని నాకు కనిపించట్లేదు. బట్ గ్రోత్ అయితే ఉంది ఆ ఆర్గనైజేషన్లో. మేజర్ డెసిషన్ కూడా తీసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్, దయచేసి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. డెవిల్ ఈజ్ లైక్ ఐదర్ మీకు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది, లేదా జనాలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు నెగిటివిటీ పాస్ చేస్తారు, లేకపోతే మీ సరౌండింగ్స్ వాళ్ళు మీ గురించి ఏదో ఒక గాసిప్ చేస్తారు. ఈ ఎనర్జీ మాత్రం కరెక్ట్ కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ హిస్టరీ ఉంది, ఆల్రెడీ మా వాళ్ళని చేసిరంట, లేకపోతే మాకు ఇట్లుంది అని మీకు తెలిస్తే దయచేసి మీరు దూరంగా ఉండడం బెటర్. బికాజ్ నెక్స్ట్ ఇయర్ నాకు చాలా నెగిటివిటీ కనిపిస్తుంది. సో ఈ నెగిటివిటీ వల్ల నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ జరగడానికి ఛాన్సెస్ మళ్ళీ తక్కువ అయిపోతాయి కదా. ఓకే, సో యా, ఓవరాల్లీ నేను చెప్పేది మాత్రం ఇదే. ఫైనాన్షియల్లీ బాగుంది, గ్రోత్ ఉంది, జాబ్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా జాబ్ కావాలి, లేకపోతే 10 lakhs జాబ్ కావాలి, 20 lakhs జాబ్ కావాలి అంటే మేనిఫెస్ట్ చేయండి. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్ అబండెన్స్ ఉంది. మేజర్ డెసిషన్ తీసుకుంటారు. ఎవరైతే డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డివోర్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్. అండ్ అబ్రాడ్ ట్రావెలింగ్ ఉంది, బిజినెస్ ఉంది, చీటింగ్లో జాగ్రత్త. అది పార్ట్నర్షిప్ చీటింగ్ అయినా కావచ్చు, బిజినెస్ చీటింగ్ అయినా కావచ్చు, లేకపోతే లవర్స్ మధ్యలో చీటింగ్ అయినా కూడా జరగవచ్చు. ఓకే, లైక్ గోస్ట్ చేయడం అంటారు కదా, అది. అందుకని ఇక్కడ పేషెన్స్ ఎక్కువగా ఉండాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఈ పేషెన్స్ ఎక్కువగా ఉండాలి అని మన కార్డ్స్ చెప్తున్నాయి అనమాట. సో దీస్ ఆర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఓకే, మోస్ట్లీ ఇది కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగానే ఉంది. అండ్ యాక్చువల్లీ చాలా పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్వి. ఒక స్పిరిచువల్ జర్నీలోకి రావాలంటే మీరు ఎంత న్యాయంగా, నీతి నిజాయితీగా ఉంటేనో వస్తుంది తెలుసా స్పిరిచువల్ జర్నీ. ఐ డోంట్ నో మరి పైలో ఎవరంతా న్యాయంగా నీతి నిజాయితీగా ఉన్నారు అని. అంత ఈజీ కాదు స్పిరిచువల్ జర్నీ. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే నేను ఇలాంటి స్పిరిచువల్ జర్నీస్ ఎన్ని ఫేస్ చేశాను. యూనో, జనాలు మనతోటి ఉండరు, లేకపోతే మనం మాట్లాడే మాటలకి వాళ్ళు మనని వదిలేసి వెళ్ళిపోతారు, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఆర్ పర్సనల్ సపోర్ట్ ఉండదు. అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతాం, మైగ్రేన్స్ వస్తాయి, హెడేక్స్ వస్తాయి, అండ్ సడన్లీ కనెక్షన్స్ దూరం అయిపోతాయి. అదంతా స్పిరిచువల్ జర్నీయే. సో ఈ జర్నీలోకి రావాలంటే ఒక మాటలు చెప్పాలంటే రాసి పెట్టి ఉండాలి, అప్పుడే ఆ జర్నీలోకి వస్తారనమాట. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఆ జర్నీలోకి వెళ్తున్నారు అంటే మీకు ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నేను మూనాలజీ గైడెన్స్ ఏంటి అని చూస్తా. మ్యామ్ మీరు అది కవర్ చేయలేదు, ఇంకా ఇది చెప్పలేదు అంటే మేబీ నాకు రీడింగ్లో అంత స్ట్రాంగ్గా కనిపించకపోవచ్చు. అందుకనే నేను పాజిటివ్ నెగిటివ్స్ అని నాకు ఏది కనిపిస్తే అది నేను మెన్షన్ చేస్తున్నాను. అది ఫైల్ నెంబర్ 1లో కానీ ఫైల్ నెంబర్ 2లో కానీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి, ఐ విల్ జస్ట్ చెక్. చాలా రోజులు అయింది కదా, నేను కూడా వస్తాను కమెంట్స్కి. మూనాలజీ గైడెన్స్ ఫర్ ఫైల్ నెంబర్ 2. The end of the tough cycle approaches. Adjustments are required. Correct. Patience is also like an adjustment. And confidence is your key to success. Yes, ఇది కూడా నేను చెప్పాను, స్ట్రాంగ్గా ఉండాలి మీరు అని. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. డెఫినెట్లీ పే అవుతుంది, కానీ ఇప్పుడే అన్ఫోల్డ్ అవ్వాలి, నేను ఇప్పుడే అన్నీ చేయాలి అని తొందరపడకండి. అంత ఆత్రం వద్దు, మెల్లిగా అవుతాయి. నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. లేదు మ్యామ్ మీకు తెలీదు, మా ఇంట్లో ఇట్లా అవుతుంది, మా వాళ్ళు ఇట్లా అంటున్నారు, మాదంతా వేరే, మీకు తెలీదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇట్లుంది అట్లుంది అని మీరు అనుకుంటున్నారు కదా. కార్డ్ వచ్చింది అది. ఆ సిచ్యువేషన్ నుంచి ఏమీ ఒరగదంటారు చూడు, అదే అది. నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే మీ హార్ట్ సిచ్యువేషన్లో ఒక టఫ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి చూస్తామండి.
విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, మీరు సైలెంట్గా ఉండకుండా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారు అని మీకు అనిపిస్తుందో వాళ్ళని ఒకసారి మీరు అడగండి. ఓకే, అలా అడిగితేనే మీకు ఏదైనా హెల్ప్ దొరకచ్చు. మీ హెల్త్ బాగోకపోతే రికవరీ కార్డు ఉంది ఇక్కడ. అండ్ అన్లైక్లీ, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. హియర్ ఎస్, మీ ఆన్సర్, మీ క్వశ్చన్ ఏదున్నా కానీ ఆన్సర్ మాత్రం ఎస్సే. ఒక్కసారి ఎవరిదైనా టాక్సిక్ కనెక్షన్ ఉందేమో చూడండి. బికాజ్ రీకన్సిడర్ వస్తుంది అంటే మీరు వెళ్ళే పాత్ ఆర్ చూస్ చేసుకునే పాత్లో మీరు స్ట్రాంగ్గా లేరా, లేదంటే ఆ పర్సన్ కరెక్ట్ కాదా అనేది ఒకసారి చూసుకోండి. కరెక్టా కాదా అనేది మీకు ఎగ్జాక్ట్లీ తెలియాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే నేను చెప్పగలను. ఓకే, ఆస్క్ హెల్ప్ ఫర్ అదర్స్. ఓకే, అండ్ ఎస్ దగ్గరే పెడతా. ఇట్ ఈస్ అప్ టు యూ. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ వెయిట్. మీరు సరెండర్ చేసి వెయిట్ చేస్తే డెఫినెట్లీ అవుట్కమ్ ఆన్సర్ ఎస్సే వస్తుంది. ఓకే, ఇది ఏంజల్ గైడెన్స్. అండ్ ఇక్కడ ఎప్పటి వరకు అవుతుంది మేము వెయిట్ చేస్తే అంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఇవి చెప్పినవన్నీ చేస్తే మీకు అప్కమింగ్ ఫ్యూ వీక్స్లోనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఎంత ప్యూర్గా బిలీవ్ చేస్తే అంత మంచిగా ఆన్సర్స్ ఏంజల్స్ డైరెక్ట్లీ దే విల్ కమ్యూనికేట్ విత్ యూ. ఓకే, అండ్ యా, ఇదన్నమాట రీడింగ్. హోల్ 2025 ఇయర్ ఎలా ఉంటుంది అని. అండ్ హెల్త్ వైజ్ అయితే ప్రాబ్లం లేదండి. ఈ పైల్ నెంబర్ 1కి కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ పైల్ నెంబర్ 2కి హెల్త్ వైజ్ అసలు ప్రాబ్లం లేదు. అందుకే నేను మెన్షన్ చేయలేదు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ రెండు మెన్షన్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ప్లీజ్ డూ పింగ్ మీ. బాయ్.